సార్ మీ అఫీషియల్ ఛానల్‌లో ఒక వీడియో చూసాను సార్ నేను. హ్మ్. యోని రంగు, రుచి సో దాన్ని కిస్ చేయొచ్చా లేదా? హ్మ్. ఎలా ఉంటదని చెప్పేసి. అవునవును. నిజంగా అదే నాకు ఫస్ట్ అంటే అది చూసినప్పుడు నాకు కొంచెం నవ్వనిపించింది. నిజంగా హ్మ్. యోనిని కిస్ చేస్తారా? దాని టేస్ట్ కూడా చూస్తారా అన్నట్టు. నిజంగా ఉంటదా సార్ అలా? అవునవునవును. ఏందంటే ఇప్పుడు అందరూ అవి ఫోను మూవీస్ అది ఇది జూసి అది కరెక్టే అనుకోని చేస్తారు. ఓకే. కానీ ఏందంటే నేను అప్పుడే అదే చెప్తుంటాను. నేను అందులో గూడా నేను క్లియర్‌లీ చెప్పాను. అది అంటే చేయకపోవడమే బెస్ట్ అని. ఎందుకంటే చూడండి యోని ఏదైతే ఉంటుందో అందులో గుడ్ బాక్టీరియా, బ్యాడ్ బాక్టీరియా ఉంటుంది. అది సెల్ఫ్ క్లెన్సింగ్ ఆర్గన్. అంటే అందులో ఏ బాక్టీరియా అయితే ఉంటుందో ఆ బాక్టీరియానే అక్కడ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటది. అక్కడ ఇన్ఫెక్షన్ రాకుండా. ఒకవేళ అక్కడ సబ్బు పెట్టి మొత్తం అది క్లీన్ చేశారు. వెజైనల్ వాష్ అది చేస్తారు చూడండి. చేసిన తర్వాత ఏమైతదంటే అక్కడ బ్యాడ్ బాక్టీరియా వచ్చేసి ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తది. వాళ్ళకి ప్రాబ్లమ్ అయితది. ఓకే. అయితే ఎంత క్లీన్ చేసినా, ఏం చేసినా అది గాదు. అది నేచురల్ వేలో వచ్చినప్పుడు దానికి స్మెల్ ఉంటది. ఆ ఓకే. స్మెల్‌తోని చాలా మందికి అలర్జీ పట్టదు. ఓకే. చాలామంది ఏందంటే అందులో చూసి నేను గూడా చేస్తానని వెళ్తారు. అంటే ఎలాంటి స్మెల్ ఉంటది సార్? స్మెల్ ఆ ఉంటదంటే? స్మెల్ డెఫినైట్‌లీ వాళ్ళకి లైక్ చేయరు. మంచిగుండదు స్మెల్. ఓకే. ఒక ఓకే. రకమైన అది అంటే ఏదో ప్లెజెంట్ స్మెల్ ఉండదు. ఓకే. ఎంత పెట్టుకున్నా ఎంత అది అంటే ఏమంటారు దాన్ని ఫ్రాగ్రెన్స్ అది పెట్టినా గాని అది అది వేస్ట్. ఓకే. అయితే అప్పుడప్పుడు ఏందంటే వాళ్ళు చాలామంది అది బూత్ సినిమాలు అది ఇది చేసి వాళ్ళకి అదొకటి డెఫినైట్‌లీ పార్ట్ ఆఫ్ లైఫ్ అనుకుంటారు. ఓకే. సెక్స్ చేసేటప్పుడు ఎట్లైనా మనం వెళ్ళాలి, కిస్ చేయాలి అది ఇది అంటారు. వాళ్ళకి చాలా ఇష్టం. అంటే ముద్దు పెట్టడము, అక్కడ అంటే లిక్ చేయడము. లిక్ అంటే యూజువల్లీ వాళ్ళు టంగ్‌తో ఓకే. అట్లా ఏమంటారు దాన్ని వర్డ్ మంచిగా కనపడదు గానీ అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. వాళ్ళు ఇట్లా నాకుతారంటారు చూడండి. ఓకే. అది అలా చేస్తే వాళ్ళకేంటంటే వాళ్ళకి తృప్తొస్తదన్నట్టు వాళ్ళు చూయిస్తారు అందులో. ఓకే. అది ఏం లేదు. మీరు అసలు ఏదో ఫింగరింగ్ గూడా చేయొచ్చు. ఓకే. అసలు క్లైటోరిస్ అక్కడ ఎదగడానికి. దాంతోని ఏమి అంత ప్రెషర్ గూడా ఉండదు. ఏముండదు. ఓకే. అన్నెసరీ ఇతనికి సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ రావడానికి చాలా ప్రాబ్లమ్స్ అంటే అవకాశాలుంటాయి. అందుకే ఏందంటే యోని ఏదైతే ఉంటాయి గదా! దాని రుచి ఏదైతే ఉంటుందో అది చేంజ్ అవుతా ఉంటది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్స్ అయిపోయాయి. దానిది వేరే రుచి ఉంటుంది. ఒక 5 డేస్, 6 డేస్ వరకు. మళ్ళీ ఓవ్యులేషన్ టైమ్‌కి దానికి వేరే టేస్ట్ వస్తది. ఓకే. మళ్ళీ దాని తర్వాత ఏందంటే ఎందుకంటే ఈ హార్మోన్స్ మీదనే డిపెండ్ ఉంటది. ఓకే. అప్పుడప్పుడు ఫస్ట్ 3 డేస్ సోర్ అంటే పుల్లటిది ఉంటది. నెక్స్ట్ సాల్టిష్ ఉంటది. ఒక 10 డేస్. మళ్ళీ ఇంకా మిగతా 10 డేస్ అంటే అది కొంచెము షుగరిష్ ఉండొచ్చు. తీయదనం కనిపించి అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. అసలు చాలామంది ఏందంటే అది అంటే యాక్సెప్ట్ చేయదు బాడీ. చాలామంది చాలా నీటుంటారు. ఇప్పుడు చూడండి ఇంట్లోనే అది ఇది ఉంటే చాలామంది ఉంటారు. అంటే నాకు అది నచ్చదు. ఇది నీట్ ఉండాలి, అది ఉండాలంటారు. అయితే వాళ్ళకి నచ్చదు. అయితే ఈ యోని గురించి ఏంటంటే తెలుసుకునేది ఏందంటే ఇట్ ఈస్ మేడ్ ఫర్ అంగం. అంగం కొరకే అది. అంగమే దగ్గర పోవాలి. అంగమే ముద్దులు పెట్టుకుంటది. అంగమే చేసుకుంటది. మీరేం చేయనవసరం లేదు. అంటే మనం ముద్దు పెట్టకూడదు. బెటర్ టు అవాయిడ్ ఎందుకంటే అది ఇంకోటేంటంటే ముద్దు పెట్టడం వేరు. కానీ అది అక్కడ అంటే నాకడం వేరు. సో, ఓకే. ముద్దు ఓకే. ఇచ్చేయొచ్చు. చేయొచ్చు. యూ కెన్ ఎంజాయ్. ఓకే. కానీ అది మీకు కంఫర్ట్ పార్ట్నర్స్‌కి ఎలా అంటే వర్కౌట్ అవుతుందో అలా చేయొచ్చు వాళ్ళు. ఓకే. కానీ ఏందంటే బెటర్ టు అవాయిడ్. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏం చేస్తున్నారంటే దీన్ని మీరు చెప్పేదంతా ఇది ఓరల్ సెక్స్‌లో వస్తది. యెస్. కాండోమ్ ఏసుకున్న తర్వాత చాలామంది అంటే అది చేస్తున్నారు ఇవాళ రేపు ఓరల్ సెక్స్. అంగాన్ని ఓకే. నోట్లో తీసుకుంటున్నారు. కాండోమ్ ఏసుకున్న తర్వాత. ఎందుకంటే ఇదే భయపడి. ఓకే. ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయని. ఆ కండంలో మళ్ళీ అది ప్లాస్టిక్ మళ్ళీ ఏదో రబ్బర్‌తో చేస్తారు. ఏదో అది దాని పైన ఫారెన్ బాడీ కెమికల్స్ కూడా కెమికల్స్ ఉంటాయి. అవి ఉంటాయి. మౌత్‌లో ఏదేదో ఇవాళ రేపు క్యాన్సర్స్ ఏమేమో వస్తున్నాయి. అందుకే బెటర్ ఎందుకు అది నాకు తెలిసినంత వరకు మీరు ముద్దులు పెట్టుకోవచ్చు. కిస్ చేయొచ్చు. వేరే దగ్గర అంతా పోవచ్చు. అక్కడెందుకు? అది ఒకటి. ఇంకోటేంటంటే నార్మల్లీ చాలా మందికి ఏందంటే ఆడవాళ్ళకి కూడా కిస్ చేయడం, అది చేయడం ఉంటది గదా! అప్పుడు ఆ సమయంలో ఏందంటే కండోమ్ ఏదైతే ఉంటుందో అది యోని దగ్గర పెట్టేసి గూడా వాళ్ళు చాలామంది చేస్తున్నారు. చాలా ఓకే. అంటే థిన్ లేయర్ ఒస్తది. ఎంజాయ్ జేయొచ్చు అక్కడ గూడా. ఓకే. అయితే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అలా యోని గురించి ఇవన్నీ తెలుసుకుంటే చాలు. బట్ అందరికి అట్లానే ఉంటది. ఏంది కలర్ ఎలా ఉందంటారు యోనిది. అక్కడ పిగ్మెంటేషన్ ఎక్కువైపోతది. డెఫినైట్‌లీ మీ బాడీ వైట్ ఉండొచ్చు. కానీ అక్కడ కొంచెం బ్లాక్ డెఫినైట్‌లీ అయిపోతాం. బ్లాకిష్ అయిపోతుంది. ఓకే. ప్రతి ఒక్కరిది అలాగే ఉంటది. అయితే ప్రతి ఒక్కరిది అలాగే ఉంటది. అది గాకుండా అరే! అది నల్లగా అయిపోయింది అంటే వాళ్ళు ఇది వెళ్ళడం, ఆ క్రీమ్‌లు పెట్టుకోవడం ఇది అట్లా గాదు.
ఏజ్ని బట్టి మెల్లమెల్లగా అది అక్కడ సీక్రీషన్స్ మెలాటోనిన్ అని ఒకటి స్కిన్ హార్మోన్ ఉంటుంది, ఓకే. ఆ పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుంది, అందుకనే అలా అవుతుంది.